ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అదంతా కూడా ఉగాది పంచాంగ శ్రావణంలాగా చెప్పారు. అండ్ కొందరు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే వాళ్ళైనా కరెక్ట్ ఫలితాలు ఏమైనా కనుక అంచనా వేస్తారేమో అని చెప్పి చూస్తే చివరికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్న సంగతి మర్చిపోయి 177 నియోజకవర్గాలు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి సర్వేలు ఎత్తున్నారు. 177 నియోజకవర్గాలని. దీని మీద జాతీయ స్థాయిలో కూడా నెటిజన్స్ ట్విట్టర్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏమని? తెలుగుదేశం పార్టీ కూటమికి యాక్సెస్ మై ఇండియా 100 పైగా 100కు పైగా స్థానాలు ఇస్తూ ఉంది, 100+ ఇస్తూ ఉంది. వీళ్ళ క్రెడిబిలిటీకి ఇది ఫైనల్ ఎగ్జామ్. ఎందుకంటే ఇంతకుముందు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నారు, బొక్క బోర్లా పడ్డారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఫామ్ చేస్తుందన్నారు, బొక్క బోర్లా పడ్డారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ఫామ్ చేస్తుందన్నారు, బొక్క బోర్లా పడ్డారు. వీళ్ళ క్రెడిబిలిటీకి ఇది ఫైనల్ ఎగ్జామ్. టీడీపీకి 100+ ఇస్తూ ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక యూజర్ పెడితే అంటే అఫీషియల్ బ్లూటిక్ మార్క్ ఉన్న ఒక యూజర్ ఎక్కువ మంది ఫాలోవర్ ఉన్నారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెడితే దాని మీద చర్చించడంతో పాటు వాటిని కూడా రీట్వీట్లు చేసుకుంటూ మరికొంతమంది కూడా వాళ్ళ వేదికల మీద వాళ్ళ గ్రూప్స్లో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కమెంట్కి ఇంకొక అతను బీజేపీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ నుండి వచ్చిన రిప్లై ఏంటి తెలుసా? యాక్సెస్ మై ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు ఏమీ డైరెక్ట్ సర్వేలు చేయరు కదా, వాళ్ళు ఒక ఏజెన్సీకి ఇస్తారు. ఆ ఏజెన్సీ ఇప్పటికీ వాళ్ళ కాంట్రాక్ట్ అయిన తర్వాత 3 సర్వే నివేదికలు ఇస్తే 3 అటర్ ఫెయిల్యూరే. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఇప్పుడు ఇది 4వది. ఇదన్నా జెన్యున్గా ఇద్దామనుకుంటే ఆ ప్రదీప్ గుప్తాను, దీని ఓనర్ ఏమో, ఆ ప్రదీప్ గుప్తాను చంద్రబాబు ఏమో కొనేశారు. ఇది కంప్లీట్గా డబ్బులు ఇచ్చి చేయించింది, అందరికీ తెలుసు కదా జాతీయ స్థాయిలో అని చెప్పి చాలా క్యాజువల్గా అనేశారు. ట్విట్టర్ కోడ్ వస్తుంది. ఇది ఏమంటారు? ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా కాదు సర్వే, ఇది చంద్రబాబు యాక్సెస్ మై ఇండియా. దాని పేరు అది చంద్రబాబు సర్వే. అది దాని ఓనర్నే కొనేశారు కదా. ఆ ఏజెన్సీ ఇస్తుంది వాళ్ళకు, ఒక ఏజెన్సీ ఇస్తుంది సర్వే ఫలితాలు ఇచ్చేది, ఒక ఏజెన్సీ అంట వాళ్ళకు. ఆ ఏజెన్సీని చంద్రబాబు కొన్నాడు, అందరికీ తెలుసు కదా. దీని మీద చర్చ ఎందుకు? 4వసారి బొక్క బోర్లో పడుతున్నారని చెప్పి కూడా రాశారు. మరి వాళ్ళు ఇచ్చిన సర్వేలు 177 ఇచ్చారు. 175 అని చెప్పండి ఏజెన్సీకి. ఎవరు 177 175 అని చెప్పండి. అలా రాసుకుంటూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం వీళ్ళంతా అమ్ముడుపోయిన వాళ్ళే అని. సరే, గట్టిగా ఇంకా 24 అంటే కొన్ని గంటలే, ఇంకా క్యాలెండర్ రోజు మారిందంటే అయిపోయి. ఇంకా మధ్యాహ్నం వరకు రేపు ఒక ట్రెండ్ తెలిసిపోతుంది. ఎవరు విజేత, ఎవరు పరాజిత అన్నీ తెలిసిపోతాయిలేండి.